ఎవరైతే మన సంజూష్ ఆయన వాదన ఏంటంటే నేను ప్రమాదం తర్వాత పారిపోలేదు, భారత్ని అదే కారులో ఆసుపత్రికి తీసుకెళ్ళాను, ఆ పాయింట్ కూడా చెప్తాను. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను అంటే ఇక్కడ ఇంకో అంశం కూడా వచ్చింది సార్. యాక్చువల్ గా ప్రాథమిక ఆల్కహాల్ మరియు డ్రగ్ టెస్ట్ నెగిటివ్ గా వచ్చాయని పోలీసులు ఆగస్టు 21ని తెలిపారు. ఆస్టిన్ మార్టిన్ కారును పోలీసులు స్వాధీనం చేసుకుని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చేత తనిఖీ చేయించారు. ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే సంజూష్ స్థానంలో వారి వద్ద పనిచేసే ఒక ప్రైవేట్ డ్రైవర్ ని కారు నడిపిన వ్యక్తిగా చూపించే ప్రయత్నం జరిగింది అనేటువంటిది కూడా ఒక సమాచారం ఉంది సార్. అదేంటంటే ఆ వ్యక్తిని పోలీసుల ముందు హాజరుపరిస్తే ఇది ఒక డ్రైవర్ని వీళ్ళు సెటప్ చేస్తే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అతన్ని డమ్మీగా గుర్తించారు అని కూడా ఒక పత్రిక పేర్కొందంట. రాజకీయ ఆర్థిక వర్గాల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ పోలీసులు చివరికి సంజూషే కారు నడిపినట్టుగా నిర్ధారించారు. ఎందుకంటే దాన్ని ట్రై చేశారు పాపం. అక్కడ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కదా అక్కడ. ఆ ఎవిడెన్సెస్ అన్ని ఉన్నప్పుడు మరి ఇదే సీదిరి అప్పలరాజు ఇంకొక వ్యక్తిని ఎవరినో అక్కడ పెట్టడానికి ట్రై చేశారు అనేటువంటి దాని మీద అదే వాస్తవాలు ఏంటనేది కూడా దాని మీద ఇన్వెస్టిగేట్ చేయకుండా వెంటనే అతన్ని అరెస్ట్ చేసేసి దాని మీద కేసు పెట్టేశారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, కేసుని మీరు తప్పుదో పట్టించాలి అనేటువంటి ఒక మ్యాలఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కనిపిస్తుంటే కూడా ఎందుకు మరి మీరు దానికి సంబంధించిన మీరు కేసు ఎందుకు ఫ్రేమ్ చేయలే? ఒక కాన్స్పిరసీ కదా ఇది. మరి దానికి సంబంధించిన కేసు ఎందుకు ఫైల్ చేయాలి? తర్వాత నేను చాలా విత్ గుడ్ ఇంటెన్షన్తో నేను హాస్పిటల్కి తీసుకెళ్ళానని చెప్తున్నాడు కదా. చాలా క్లియర్గా ఇన్వెస్టిగేషన్లో తెలిసినటువంటి మాట ఏంటి అన్నట్లయితే అతను హాస్పిటల్లో జాయిన్ చేసేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పోలీసులకు సమాచారం తెలుసుకొని పోలీసులు ఇంటికి వెళ్ళారు. పోలీసులు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చారు. ఈలోపు మరి పెద్ద ఆయన కదా పాపం, పెద్ద కుటుంబం ఏంటనేది సగటు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆలోచించగలుగుతారు. వెంటనే వాళ్ళ వెంట ఈయన వచ్చాడు. వస్తే ఒక యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి పోలీసులకి లొంగిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళిపోవటం అంటే అబ్స్కాండింగే కదా అది. ఈజ్ ఇట్ నాట్ అబ్స్కాండింగ్ ఆర్ నాట్ అనేది మనం అశోక్ గారు జాయిన్ అయ్యారు మనతో, హైకోర్టు అడ్వకేట్, అలాగే సామాజిక. అశోక్ గారు నమస్కారం. ఇప్పుడు ఇంకొక పాయింట్ నేను బిఫోర్ గోయింగ్ టు అశోక్, నేను ఒక లీడ్స్ తనకిస్తున్నాను. నేను ఇక్కడ పాయింట్ ఏంటంటే పలాస కాశీబుగ్గ రోడ్డు ప్రమాదం కేసులో క్రైమ్ నెంబర్ 239/2026 మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు A3 ఆయన కుమారుడు అరవ వర్మ A1 పెట్టి ఆయన మీద ఏం చేశారో తెలుసా? ఆ బైక్ మీద చేసినటువంటి యాక్సిడెంట్కి సంబంధించి అక్కడ BNS సెక్షన్స్ 105, 61 సబ్సెక్షన్ 2, 106 సబ్సెక్షన్ 1 రెడ్ విత్ 49 కేసులు నమోదు చేశారు. చేస్తే అంటే 105 అంటే ఇందా మనం చెప్పుకున్నట్టుగా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ వైపు మార్చారు. సో ఇక్కడ అది మోటార్ సైకిల్ యాక్సిడెంట్. అక్కడ మరి 105 అనేది ఎందుకు కీలకమైంది? ఇక్కడికి వచ్చేసరికి అసలు 105 అనేటువంటిది కేవలం 106 పెట్టి ఎందుకు ఇది చేశారు అనేటువంటిది ఇక్కడ గమనించాల్సిన అంశం. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది BNS సెక్షన్ 105, 61 సబ్సెక్షన్ 2 క్రిమినల్ కాన్స్పిరసీ అనేటువంటిది, 231 తీవ్రమైన నేరంలో మరొకరిని కన్విక్ట్ చేయించేందుకు ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు మనం అడుగుతున్నాం. ఇక్కడ కూడా తీవ్రమైనటువంటి నేరంలో మరొకరిని కన్విక్ట్ చేయించేందుకు ఫాల్స్ ఎవిడెన్స్ గా ఒక డ్రైవర్ని పెడితే ఒక పోలీస్ అధికారి అతను మాట్లాడేటువంటి మాటల మీద చేస్తే మరి దానికి సంబంధించి ఇప్పుడు మనం ఇక్కడ దీని మీద అడుగుతున్నాం. లింగమనేని రమేష్ కుమారుడు చేసినటువంటి ఈ యాక్సిడెంట్ కేసులో వేరే డ్రైవర్ని ఇరికించాలని ట్రై చేస్తే ఈ ఫాల్స్ ఎవిడెన్స్కి సంబంధించి సెక్షన్ 231 అనేటువంటిది పెట్టారా లేదా? ఎవిడెన్స్ మాయం చేయడమే కదా ఇది. అంటే అఫెండర్ని కాపాడటం కోసం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే సెక్షన్ 238 అనేటువంటిది ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది. సెక్షన్ 240 అంటే జరిగిన అఫెన్స్ గురించి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఫాల్స్ పర్సనేషన్ 242, హార్బరింగ్ ఆఫ్ అన్ అఫెండర్ 249,
ఇవన్నీ ఈ సెక్షన్లన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి లింగమనేని రమేష్ కుమార్కి సంబంధించిన ఈ కేసులో. మరి మీరు ఎందుకు పెట్టలేదు? పలాసలో జరిగిన బైక్ ప్రమాదానికేమో ఒక రకమైనటువంటి ఇదేంటి, ఇక్కడేమో ఈ రకమైనటువంటిది ఏంటి? అంటే చట్టం అందరికీ సమానం కాదా? ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటువంటి మాటకి అర్థం లేదా? అసలు రాజకీయ నాయకులు దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఈ లింగమనేని రమేష్ అనే ఆయన కూడా ఒక పేద యువతి మీ కుమారుడి వల్ల చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని మీరు పరామర్శించారా లేదా? ఆ కుటుంబానికి భరోసాగా ఉంటామని చెప్పారా లేదా? వీటికి సంబంధించే విడుదల చేయాలి. ముందు లీగల్ ఆస్పెక్ట్లో మనం ఇందాక అక్కడ చాలా కేటగారికల్గా చెప్పాం. అక్కడ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఇది గ్రేవ్ మిస్టేక్ అని, ర్యాష్ డ్రైవింగ్ అని ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో మరి దీనికి సంబంధించి మీరు మనం అశోక్ గారు అదే 105 ఎందుకు పెట్టలేదు, 106 ఎందుకు పెట్టారు అనేది అశోక్ గారు. 106 క్లాస్ 1 అంటే ఇది బెయిలబుల్ అఫెన్స్ అండి. సో అది స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, వెంటనే పంపించేయచ్చు. ఆ విధంగా వాళ్ళు చూసుకున్నారు. అది 105 అనేసరికి ఏమవుతుంది, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 10 years ఇంప్రిజన్మెంట్ వస్తుందండి దానికి. సో ఇమీడియట్ గా కస్టడీలో తీసుకోవాలి, జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వాలి, కోర్టుకి పంపించాలి. ఇది ఒక ప్రాసెస్. మరి ఇక్కడ ఈయన ఎంపీ గారు అబ్బాయి కదండి, ఎంపీ గారు అబ్బాయి కాబట్టి ఏదన్నా చేస్తారు, పోలీసులు చేతిలో పని. ఇక్కడ ఒకటే గుర్తుంచుకోవాలి, ఇప్పుడు యాక్చువల్ గా పోనీ వీళ్ళు చెప్పింది ఇది మన మామూలు ఎంపీ గారు అబ్బాయికి ఎవరైతే ఉన్నారో ఇతను చేసిన అఫెన్స్ లో వాళ్ళు చెప్పేది ఏంటి అసలు యాక్చువల్ గా? ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అంటారు. చాలా దయచేసి చాలా జాగ్రత్తగా మనం దీని గురించి డిస్కస్ చేయాలి. ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అనే దానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. మనం అకార్డింగ్ టు లా చక్కగా మాట్లాడుతున్నాం. ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఫస్ట్ ఇంటెన్షన్. ఏదన్నా చేయాలనే ఇంటెన్షన్ ఉందా లేదనేది నెంబర్ 1. నెంబర్ 2 లైక్లీ టు ఇంజూరీ, అంటే మనం చేసిన గాయాల వల్ల మరణం సంభవిస్తుందా అనేది ఒక ఆస్పెక్ట్. మూడోది, ఈ మూడో పాయింట్ ఇక్కడ ఎంపీ గారు అబ్బాయికి అప్లికేబుల్ అవుతుంది. దయచేసి ఇది గమనించాలి. ఏంటంటే అది నాలెడ్జ్. ఎస్, చంపాలనే నిర్దిష్టమైన కోరిక లేకపోయినప్పటికీ ఆయన వెళ్ళే స్పీడ్ తో మరణానికి దారి తీసే ప్రమాదం జరుగుద్దని స్పష్టంగా తెలిసి వ్యవహారం చేయటం అన్నమాట. అంటే ఇతను వెళ్ళే స్పీడ్ లో ఆ స్పీడ్ కి కారు కంట్రోల్ అవ్వదు, మనిషి చనిపోతాడు ఎవరైనా తగిలితే అనే నాలెడ్జ్ అతనికి ఉంటే దట్ ఈస్ సఫిషియెంట్ 105 పెడతాకి. కానీ ఇక్కడ 105 అనేది ఆ పోలీసు వారికి పెట్టలేదు ఇంటెన్షనల్ గా. ఇంగ్రీడియంట్స్ చెప్తాను నేను చట్టమే చెప్తున్నానండి. ఇంటెన్షన్ లేదనుకున్నాం తీసేయండి, చంపలేని ఉద్దేశం లేదనుకున్నాం తీసేయండి. ఇతను వెళ్ళే వేగంతో ఆ వేగంలో మనిషి చనిపోతాడని తెలిసి కూడా అంత వేగంతో, అది ఏంటండి హైదరాబాద్ సిటీ సార్, 70 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తున్నాడు ఆయన. సిటీ మధ్యలో 70 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తుంటే అది ఎంత అఫెన్స్ అండి? దానికి ఎవరైనా తగిలితే చనిపోరా మనిషి? నీవు కంట్రోల్ చేయగలవా 70 స్పీడ్ లో? ఆ సిటీ లిమిట్స్ లో 70 స్పీడ్ ఉంటుందంటే ఎక్కడన్నా నామ్స్ తెలుసా వీళ్ళకి? ఆ లైసెన్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి సిటీలో ఎంత స్పీడ్ వెళ్ళాలి, మెట్రోపాలిటన్ సిటీలో ఎంత స్పీడ్ వెళ్ళాలి, రూరల్ లో ఎంత స్పీడ్ వెళ్ళాలి, టౌన్ లో ఎంత స్పీడ్ వెళ్ళాలి, బేసిక్స్ తెలుసా వీళ్ళకి? అమ్మ బాబులు సంపాదించారని చెప్పేసి కార్లు వేసుకుని సిటీలో తిరిగేస్తే ఎవరండి? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? ఆ పేదమ్మాయి బతుకుదేరు కోసం హైదరాబాద్ వచ్చి తన పనేదో తను చేసుకుని ఫుడ్ కోసం రోడ్డు దాటుతుంటే నువ్వు నీ బండి నీకు కంట్రోల్ చేయలేనంత స్పీడ్ లో నువ్వు వెళ్తున్నావు అంటే దట్ ఈస్ ద నెగ్లిజెన్స్. అది మామూలు నెగ్లిజెన్స్ కాదు, అది ఎదుటి వాళ్ళు చచ్చిపోతాడని అంత స్పీడ్ లో నువ్వు వెళ్తున్నావు అంటే దట్ ఈస్ ద సఫిషియెంట్ టు ఇంప్రిజన్మెంట్ 10 years. అదే నేను చెప్తున్నా. నేను పోలీసు వారు ఎందుకు దీన్ని ఈ విధంగా చేస్తున్నారు అంటే ఉన్నవాడికి ఒక న్యాయం, లేదవాడికి ఒక న్యాయమా? ఎక్కడ ఏం జరుగుతుందండి ఇది? నేనేమో నా సొంతగా చెప్పే మాటలు కదండి, నేనున్న కల్పబుల్ హోమిసైడ్ లో ఉన్న ఇంగ్రీడియంట్ మీకు చెప్తున్నాను. అతనికి నాలెడ్జ్ ఉంది, ఇంత స్పీడ్ తో వెళితే ఎవరన్నా అడ్డొస్తే చచ్చిపోతారు అని నాలెడ్జ్ అతనికి ఉన్నప్పుడు అది డీమ్తో కన్విక్ట్ అంతే, అతనికి తెలుసు. కానీ అతనికున్న పలుకు, అధికార మదం, డబ్బు, హోదా ఇవన్నీ చూసుకొని వీళ్ళ పిల్లలు, ఎంపీల పిల్లలు, ఎమ్మెల్యే పిల్లలు, వాట్ ఈస్ దిస్ సార్? అదే ఇప్పుడు